సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. హల్లెలూయా. మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే హృదయం దేంతో మనం నింపుకుంటామో మన నోరు ఏమవుతుంది అదే మాట్లాడుతుంది. అంటే ఎవ్రీడే లైఫ్ మనము దేనితో నింపుకుంటున్నాం? ఎవ్రీడే వాక్యం మన లోపలికి వెళ్తుందా? ఎవ్రీడే మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవ్రీడే మన లోపల మన హృదయంలో వాక్యం ఉంటుందా? ఎప్పుడైతే హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. ఈరోజు హృదయం అంతా లోకంలో ఉన్న కక్ష, లోకంలో ఉన్న నెగిటివిటీ, లోకంలో ఉన్న శాపము, లోకంలో ఉన్న పాపం అంతా హృదయంలో నింపేసుకుంటే ఏం బయటికి వస్తుంది? బట్ అదే మనము దేవుని వాక్యాన్ని ప్రతిదినము తీసుకుంటా ఉంటే, దేవుని వాక్యాన్ని మనం మెడిటేట్ చేస్తూ ఉంటే, ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏం బయటకు వస్తుంది? హృదయం నిండిన దాన్ని బట్టి. అంటే మన మాటలు ఎప్పుడు మంచిగా రావాలా, మన మాటలు ఎప్పుడు మేలుకరంగా రావాలా, మన మాటలు ఎప్పుడు దీవెనకరంగా ఉండాలి అంటే మన హృదయము వాక్యముతో నింపబడాలి. హల్లెలూయా.